హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో మునక్కాయ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ సింపుల్‌గా కూడా ఉంటుందండి. కానీ టేస్ట్ అయితే మాత్రం బావుంటుంది. ఒకసారి ఈ వీడియో చూసాక మీరు ట్రై చేసి చూడండి. నచ్చుతుంది ఖచ్చితంగా. మునక్కాయ హెల్త్‌కి చాలా మంచిదండి. విటమిన్స్, కాల్షియం, ఐరన్ అవన్నీ ఉంటాయి. మన ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను చూడండి. మునక్కాయ 4 తీశాను. తోలు తీసి కట్ చేసి పెట్టేసాను కడిగేసి. టమాటాలు చూడండి 4 చిన్నవి తీసుకున్నాను. ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను. కడిగేసి పెట్టేసాననమాట. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. 2 స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేస్తున్నానండి. పచ్చిపప్పు, మినపప్పు అర స్పూన్ చొప్పున వేశాను. మినపగుండ్లు పావు స్పూన్ మాత్రం వేశాను. ఎండుమిర్చి వేశానండి ఇప్పుడు. ఆవాలు అర స్పూన్ వేశాను. కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయ అయితే చిన్నది ఒకటి తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి 4 తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేశానండి త్వరగా మగ్గడానికి. ఇప్పుడు జీలకర్ర కూడా వేశానండి అర స్పూను. వేసి కలియబెడుతున్నాను చూడండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి లైట్‌గా. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా! మునక్కాయ ముక్కలు వేస్తున్నాను. సాంబార్ వేశానండి. మీరు పసుపు వేయండి. పావు స్పూను అట్లా. అర స్పూన్ కారం వేశానండి. ఇప్పుడు పావు స్పూన్ వచ్చేసి చిన్నుల్లిపాయ కారం వేశానండి. వేపుడు కూరలో ఉపయోగిస్తారు చూడండి ఆ కారం అనమాట. మొత్తం కలిపి ముప్పావు స్పూన్ వేశాను. కరివేపాకు వేశానండి ఇప్పుడు కొంచెం. ఇలా మూత పెట్టడం వల్ల కర్రీకి బాగా పడుతుందండి కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసి. నూనెలో బాగా మగ్గాలండి 7-8 మినిట్స్ మునక్కాయ. అలా మగ్గిన తర్వాత కట్ చేసినటువంటి టమాటా వేస్తున్నా చూడండి. వేసి ధనియా పౌడరు అర స్పూను, జీలకర్ర కూడా అర స్పూన్ వేశానండి పౌడర్ వచ్చేసి. ఇప్పుడు స్పూను మీద కొంచెం ఉప్పు వేస్తున్నాను చూడండి కల్లుప్పు. బాగా కలియబెట్టి మగ్గనివ్వాలండి టమాటా. మధ్య మధ్యలో ఇలా కలదిప్పుతా ఉండాలి. మీడియంలో ఫ్లేమ్‌లో పెట్టి చేస్తున్నానండి నేను కూరైతే. టమాటా చాలా వరకు మగ్గిన తర్వాత 2 స్పూన్లకి పైన పాలు పోసాను చూడండి. ఇలా పాలు పోయటం వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కదనం వస్తుందండి. ఇప్పుడు మనం వాటర్ వేయటం వల్ల కొంచెం నీళ్ళు నీళ్ళుగా కనిపిస్తుంది గదా! అట్లా కనిపించకుండా కొంచెం చిక్కదనం కనిపిస్తుందనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. పాలు వేసిన 1, 2 నిమిషాలకి వాటర్ వేసానండి గ్రేవీకి సరిపడా. టమాటా బాగా మగ్గిందండి. కూర రెడీ అయింది. లాస్ట్‌గా కొత్తిమీర వేస్తున్నానండి. కాడలతో సహా ఫ్లేవర్ బావుంటుందని చెప్పేసి. అంతేనండి. టేస్టీగా మునక్కాయ కర్రీ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.